స్టార్ డైరెక్టర్ పొజిషన్ చాలా మంది డైరెక్టర్లు కోరుకుంటారు. ఇది ఎవ్వరికి ఓవర్ నైట్ లో వచ్చేది కాదు. డైరెక్టర్లు తీసే మూవీలే వారిని స్టార్ డైరెక్టర్ పొజిషన్ లో నిలబెడతాయి. ఇలాంటి పొజిషన్ ను ఎక్కువ కాలం నిలుపుకున్న వారిని వేళ్ల మీద లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు ఆ టాప్ బ్రాండ్ నేమ్ ఉన్న డైరెక్టర్ పరాజయాల పాట పట్టారు. ఆయన మళ్ళీ సక్సెస్ కోసం పోరాడుతున్నాడు. అతనికి కాలం కలిసి రావట్లేదు. మూవీతో ఇతర అంశాలు ఆ డైరెక్టర్ ను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాయి. ఇంతకీ ఎవరా డైరెక్టరో ఈ స్టోరీలో చూసేద్దాం. పూరి జగన్నాథ్ అంటే ఒక బ్రాండ్. ఆయన చేసిన సినిమాలు ఆయన్ని ఒక స్టార్ డైరెక్టర్ పొజిషన్ లో కూర్చోబెట్టాయి. ఇక ఇప్పటికీ ఆయనలా ఒక కమర్షియల్ సినిమాను తీసే డైరెక్టర్ మరొకరు లేరనేది వాస్తవం. ఎంతగా అంటే పూరి జగన్నాథ్ పేరు చెబితే అభిమానుల్లో జోష్ ఉండేది. ప్రేక్షకుల్లో ఆయన మూవీస్ కోసం చూపులుండేవి. ఆయన ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి ఒక సెపరేట్ మేనరిజం అనేది క్రియేట్ అవుతూ ఉండేది. అందుకే పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి స్టార్ హీరోలు ఎదురు చూస్తూ ఉండేవారు. ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరితో పూరి సినిమాలు చేసినప్పటికీ ఇప్పుడు మాత్రం ఆయన మీడియం రేంజ్ హీరోలతో సినిమాలు చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. దానికి కారణం ఏంటంటే గతంలో ఆయన చేసిన సినిమాలు డిజాస్టర్లుగా మిగలడమేనని క్రిటిక్స్ అంటున్నారు. అలాగే పూరి ఏ హీరోతో సినిమా చేస్తే ఆ హీరోకి ఒక సెపరేట్ మేనరిజం అనేది క్రియేట్ అవుతూ ఉండేది. డబుల్ ఇస్మార్ట్ మూవీ పరాభవంతో పూరి డైలమాలో ఉన్నాడా అని నెట్టింట కామెంట్స్ వస్తే పూరికి ఇవేం రూల్స్ వర్తించవనిస్తున్నారు ఆయన ఫ్యాన్స్. పూరి జగన్నాథ్ తెలుగులో అనేక బ్లాక్ బస్టర్ సినిమాలు అందించాడు. మధ్య మధ్యలో ఫ్లాపులు పడ్డా తిరిగి నిలబడి పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో తన సత్తా చాటాడు. అయితే ఆయన నుంచి చివరిగా వచ్చిన 2 సినిమాలు డిజాస్టర్లుగా నిలిచాయి. ముందుగా వచ్చిన లైగర్ ఫైనాన్షియల్ గా పూరిని ఇబ్బంది పెట్టింది. రీసెంట్ గా వచ్చిన డబుల్ ఇస్మార్ట్ గట్టి దెబ్బే ఇచ్చిందంటున్నారు. ఇప్పుడు పూరి జగన్నాథ్ పరిస్థితి ఏమిటి? ఆయన తరువాత ఏ హీరోతో సినిమా చేస్తాడు అనేది అంతుపట్టకుండా మారిపోయింది. ఎందుకంటే ఒకప్పుడు పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు లాంటి హీరోలతో మూవీలు చేసిన ఆయనతో ఇప్పుడు వాళ్ళు ఎవరు సినిమాలు చేయడానికి రెడీగా లేరని టాలీవుడ్ సర్కిల్స్ లో టాక్. ఇక ఇప్పుడు పూరి జగన్నాథ్ కి ఉన్న ఆప్షన్ ఏదైనా ఉందంటే అది యంగ్ హీరోస్ సాయిధరం తేజ్, విశ్వక్ సేన్, సిద్ధు, జొన్నలగడ్డ, తేజ సజ్జా వంటి వాళ్లతోనే సినిమాలు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కూడా ఇప్పుడు పూరి జగన్నాథ్ తో సినిమా అంటే చేస్తారా లేదా అనేది అనుమానమే. అయితే బాలకృష్ణ మాత్రం పైసా వసూల్ లాంటి సినిమా ఇచ్చిన తర్వాత కూడా పూరి జగన్నాథ్ తో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. కానీ ఇప్పుడు చేస్తున్న సినిమా పూర్తయిన వెంటనే పోయేపాటితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. తరువాత కొడుకుని హీరోగా లాంచ్ చేస్తున్న సినిమాని కూడా పర్యవేక్షించాలి. కాబట్టి ఇప్పుడు పూరితో మూవీ చేయడం కష్టమే. మరి పూరితో మూవీ ఏ హీరో చేస్తారనేది ఇంట్రెస్ట్ గా మారింది. రీసెంట్ గా తేజ సజ్జాను పూరి టీం సంప్రదించినట్టు ప్రచారం జరుగుతోంది. మరి పూరి ఆఫర్ కు తేజ నుంచి ఎలాంటి సిగ్నల్ వస్తుందో ఏమో మరి.